ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నీ ప్రాణాలు వదిలేక నేను నిన్ను వదిలిపెడతాను. లక్ష్మి, ఎందుకు చంపాలనుకుంటున్నావు నన్ను? ఎవరు నువ్వు? దేనికోసం చంపాలనుకుంటున్నావో చెప్పు. తెలుసుకుని ఏం చేస్తావు? ఎవర్రా నువ్వు? లక్ష్మి, నీకేం కాలేదు కదా? నిన్ను అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? అర్ధరాత్రి పూట నువ్వు చెప్పకుండా రావడం ఏంటి? అసలు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు నువ్వు బ్యాగ్ తీసుకొని బట్టలు సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నావు? అసలు నీకు వెళ్లాల్సిన అవసరమే వచ్చింది? చెప్పు కనకం, చెప్పు. అది నా ఇల్లు కాదు విహారీ గారు. ఆ ఇంటితో నాకు రుణం తీరిపోయింది. మీ దారికి అడ్డు రాకూడదు. మీరు సహస్రమ్మ గారు అక్కడ సంతోషంగా ఉండాలంటే నేను మీకు దూరంగా ఉండాలి. నేను మీ అందరికీ అడ్డు విహారీ గారు. మా సంతోషం కోసం నువ్వు త్యాగం చేయడానికి అసలు నేను నీకోసం ఏం చేశాను కనకం? నా వల్ల నువ్వు ఒక్కరోజైనా నువ్వు సంతోషంగా ఉన్నావా? మన పెళ్ళైన తర్వాత ఏ రోజైనా ప్రశాంతంగా పడుకున్నావా? ఇన్ని రోజుల్లో ఎన్ని అవమానాలు పడ్డావు నా వల్ల. అసలు నువ్వు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నావు? అసలు ఎన్నిసార్లు నువ్వు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు? ఇప్పుడు కూడా నిన్ను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చేశాను. ఇదంతా ఎవరి వల్ల? నా వల్లే కదా. అది కాదు విహారీ గారు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. అంతా నీ తలరాత, నీ కర్మఫలం అంటావు. కానీ యథార్థం ఏంటంటే నీ తలరాతని మార్చేసింది నేనే నీ జాతకంలో నష్ట జాతకుడిలా వచ్చాను. అందుకే నీకిన్ని కష్టాలు. దయచేసి అలా మాట్లాడద్దు విహారీ గారు. నిజాలు మాట్లాడుతున్నాను కనుక నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు ఇలా బయటకు వచ్చావు. నేనిప్పుడు టైంకి రాకపోతే ఏమన్నా అయ్యి ఉంటే అసలు నేను మీ నాన్నగారికి ఏం సమాధానం చెప్పాలి? అసలు నువ్వు ఇలా వెళ్ళిపోయే పరిస్థితి వస్తే నేను నిన్ను భారీగా అంగీకరించి విలువే ఉన్నట్టు.